అఖిల్ తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా రాజు విత్ రాంబాయ్. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. సాయిలు కంపాటి డైరెక్ట్ చేస్తున్నారు. నవంబర్ 21 న రాజు విత్ రాంబాయ్ సినిమాని వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీవాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీవాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. దీంతో రీసెంట్ గా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఒక టైంలో ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ చేసే టైంలో రీజనల్ సినిమా చూసినప్పుడు వాళ్ళది ఒక రూటెడ్ స్టోరీస్ ఉండే, చాలా న్యాచురల్గా ఉంది, ఏదో సినిమా చూసినట్టు లేదు అని దాన్ని బ్రేక్ డౌన్ చేసి ఇక్కడ ఆడుతుందా ఆడదా అని చాలా ఆలోచించిన టైం అది. ఇప్పుడు చూస్తే అసలు ఎంత వేరీడ్ స్టోరీస్ వస్తున్నాయంటే ఎవ్రీ విలేజ్, ప్రతి విలేజ్లో, ప్రతి సిటీలో, ప్రతి కార్నర్ది ఒక స్టోరీ ధైర్యంగా తీసుకొని చెప్తున్నారు. మన మార్తాండ్ కూడా లిటిల్ హార్ట్స్ వాజ్ అమేజింగ్ మ్యాన్, నిజంగా చెప్తుందా. నాకు మళ్ళీ ఈ సినిమాలు చూసి ఐఎమ్ గెటింగ్ ఇన్స్పైర్డ్ టు రైట్ అగైన్. ఫిల్మ్ మేకర్ టు ఫిల్మ్ మేకర్ మళ్ళీ ఆ ఇన్స్పిరేషన్ రావడం అన్నది ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. నాకు తెలిసి ఇండస్ట్రీ ఈజ్ ఇన్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ తెలుగు ఆడియన్స్ లెక్క ఏ ఆడియన్స్ లేదు వరల్డ్లో. అక్కడ కమర్షియల్ సినిమా, ఇక్కడ రూటెడ్ సినిమా, రియల్ సినిమా, కొంచెం కంప్లీట్లీ ఎస్కేపిస్ట్ సినిమా కూడా అన్నిటినీ ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ కంగ్రాట్స్ కిరణ్. కే-ర్యాంప్ అయితే అసలు అదరగొట్టినట్టు. చాలా చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఇంకో 2 డేస్లో రిలీజ్ ఉందనుక ఇది చాలా పెద్ద సినిమా అయింది. దీనికి కారణం ఏంటంటే ప్రతి ఈవెంట్కి ఒక్కొక్క హీరో రావటం, ఈ సినిమా గురించి, ఈ కథ గురించి చాలా గొప్పగా చెప్పడం. ఈరోజు ఇదే ఈవెంట్కి కిరణ్ బొంగర్ గారు రావటం హీరోగా, ఈ సినిమాని, ఈ ఆర్టిస్ట్ని బ్లెస్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే మా బావ శివాజీ కూడా వచ్చాడు. ఈరోజు తను ఒక సంచలనం. శివాజీ ఈ హీరో ఫ్రెండ్స్ పాపం ఈ ప్రమోషన్లో పాపం చాలా కష్టపడుతున్నారు. వీళ్ళందరినీ లొకేషన్లో కూడా చూసా. లొకేషన్లో చాలా కామ్గా ఉండేవారు వీళ్ళందరూ. వీళ్ళకి హుషారు వచ్చింది హైదరాబాద్ వచ్చాక. కంగ్రాట్స్ మీ అందరికీ, మీరు అందరూ బిజీ అవుతారు. అలాగే డైరెక్టర్ బోసు, మిగతా వాళ్ళందరూ ఈ సినిమా గురించి ఎలా చూస్తున్నారు, మేమందరం కూడా అలాగే చూస్తున్నాం. ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది. 21 థియేటర్లో చూడండి. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ యూనిట్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. డెఫినెట్గా ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళని ఆలోచింపజేస్తని బలంగా నమ్ముతున్నానండి. రియల్ కథలు రియలిస్టిక్గా తీసి డెఫినెట్గా ఒక ఛాలెంజింగ్ అండి. ఈటీవీ చేస్తున్నది ఒక ఛాలెంజింగ్ ఈ కథ. ఇవాళ జనరేషన్లో పల్లెటూర్లలో పిల్లలు ఎట్లా ఉంటున్నారంటే, పిల్లలంటే ఒక ఆటో వేసే అబ్బాయి, అదే ఊర్లో ఒక ఎంప్లాయీ కూతురు, వాళ్ళిద్దరిని ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్ ప్రతి ఊర్లో ఉంటారు. చాలా బలంగా చెప్పారు. బలంగా, ఎంత బలంగా అంటే కొంతమందికి డౌట్లు ఉన్నాయి, ఎట్లుంటుంది అని. కథని నమ్మి నిజాయితీగా తీస్తే ఏ సినిమా కూడా మోసం చెయ్యదు. ఒక్కోసారి సినిమాలను ఏమంటారంటే, ఓకే పర్లేదు చూడొచ్చులే, క్లైమాక్స్ కొంచెం బాగుంటే. ఇవన్నీ సినిమాల గురించి మన ఎజంప్షన్స్ మాత్రమే. ఆడియన్స్కి తెలిసిన సినిమా వేరే ఉంటుంది, మనం చూసే సినిమా కాదు. అంత రియాలిటీకి దగ్గరగా వచ్చేసారు ఆడియన్స్. కాబట్టే ఇలాంటి కథలు మలయాళంలో చేస్తే 365 రోజులు ఆడతాయి. ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా ఆడటం మొదలుపెట్టినాయని బలంగా నమ్ముతున్నాను నేను. ఈ సినిమా ఖచ్చితంగా అంతే బలంగా ఆడటానికి 100% స్కోప్ ఉంది. పొలం మీద పురుగులు పడితే ఏం చేయాలి? మన ఇంట్లో అమ్మాయిలు కూడా లైన్ వేస్తే అని ఏం చేయాలి? బొంద పెట్టాలి. నవంబర్ 21 తర్వాత నా పేరు చేతు జొన్నలగడ్డ కాదు, చేతు బొందలగడ్డ. మీరు మస్తు మందిని మార్కెట్లో అయ్యాలని చూసి ఉంటారు. ఉప్పెనల రాయనన్ వాళ్ళ కూతురిని లైన్ వేస్తే ఏం చేశారో తెలుసు, మంగపతి ఏం చేసిండో తెలుసు, వెంకన్న ఏం చేస్తాడో తెలియాలంటే నవంబర్ 21కి మీరు సినిమా థియేటర్కి రావాల్సిందే. ఒక్కొక్కనికి వణికిస్తాడు, ఆలోచింపజేస్తాడు.
ప్రతి బొక్క ప్రతి నరం భయపడుతుంది. ఇది వెంకన్న ప్రామిస్. ఈటీవీ విన్కి ఇది గేమ్ చేంజర్ ఫర్ ఎవ్రీ వన్ హూస్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఇట్స్ అ గేమ్ చేంజర్. ద పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అండ్ హీరో గ్యాంగ్. ఏయ్, మనమంతా దోస్తులం, చెట్టు కింద కోతులం. అందరు తప్పకుండా November 21 రావాలి, వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి. అన్న కిరణ్ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. కంగ్రాచులేషన్స్ ఫర్ కే ర్యాంప్ సక్సెస్. వెయిటింగ్ ఫర్ చెన్నై లవ్ స్టోరీ. అన్నను చూసి అందరు నేర్చుకోవాలా. ఎన్ని సినిమాలు హిట్లు వచ్చినా ఏమొచ్చినా ఆయన బిహేవియర్ చేంజ్ కాలేదు. ఫస్ట్ డే ఆయన ఎట్టున్నాడో ఈరోజు కూడా అట్టనే ఉన్నాడు. సార్, వాళ్ళతో పాటు నేను కూడా నేర్చుకుంటా. నా జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అని ఎప్పుడు క్వశ్చన్ వేసుకున్నా కూడా నాకు ఒకటే ఆన్సర్ అనిపిస్తుంది. సినిమా అనేది మనకు తెలియకుండానే లాగేసుకుంటుంది. అండ్ ఈ స్టేజ్ మీద ఉన్న అందరికి కూడా అంతే పిచ్చి ఉండే సినిమా అంటే ఒక కామన్ విషయం ఉండే నాకు ఈ స్టేజ్ మీద ఉన్న అందరికీ. అదేంటంటే సినిమా అంటే చాలా పిచ్చితో ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్న వేణు అన్న కానివ్వండి, మా డైరెక్టర్ కానివ్వండి, వంశీ నందిపాట్ అన్న కానివ్వండి, మా బాయ్స్ కానివ్వండి, అంతెందుకు నేను అండ్ కిరణ్ అన్న అండ్ అటు సైడ్ కూర్చున్న మీలో కూడా చాలామంది ఉండుంటారు సినిమా అంటే పిచ్చితోని. ఆ పిచ్చితోనే ఒక 10 సంవత్సరాలు కష్టపడి ఈరోజు ఈ స్టేజ్ ఎక్కుతున్నప్పుడు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. నేను ఏదో నా లైఫ్లో సాధించాలనుకుంటున్నా. అండ్ ఈ 21న ఏదో అవుతుంది, బలంగా అవుతుంది. మమ్మల్ని ఎంతమంది ఆపడానికి ట్రై చేసినా మేము బలంగా రిప్లై బ్యాక్ ఇస్తాం 21న రోజు అని నేను గట్టిగా చెప్తున్నా. యాజ్ మా డైరెక్టర్ చెప్పినట్టు చాలా నెగిటివిటీ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లల్లో మీమ్స్లల్లో ఒక ఫన్నీ మీమ్ని అదే క్లైమాక్స్ ఉంటుందని చెప్తున్నారు. నేను ఆ మీమ్ ఎవరేషన్లో వాళ్ళకి చెప్తున్నా, అన్న నువ్వు వేసిన మీమ్కి ఇంకో నలుగురికి నా సినిమా వస్తుంది 21కి అని తెలిసింది, దానికి థ్యాంక్ యూ. బట్ క్లైమాక్స్ చూసినాక నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే చేసుకుంటావేమో, జాగ్రత్త. ఈ సినిమా రిజల్ట్ నాకు అప్పుడే అర్థమవుతుంది. మీరు ఇంత ఓపిక్గా వీళ్ళందరిని ఆశీర్వదించడానికి ఇంతసేపు ఉన్నారు అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. అలాగే మా శ్రవంతి గారికి అసలు థ్యాంక్ యూ అండి. నిజంగా చిన్న విషయం కాదు, అప్పటి నుంచి అంతసేపు నుంచి యాంకరింగ్ చేసి ఇలా ఉన్నందుకు. ముందుగా వేణోడుగుల గారికి, సార్ సాటి మనిషి గురించి మీరు చెప్పే మాటలు, మీరు చెప్పే మట్టి కథలు ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాయి సార్. మీ వర్క్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాని దగ్గరుండి మీరు చేసినందుకు అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అలాగే సురేష్ బొబ్బిలి గారు, సార్ పాట గురించి అందరూ ఈరోజు మాట్లాడుతున్నారు కానీ నాకు బాగా దగ్గరగా ఉన్న ఒక క్లోజ్ వ్యక్తి చెప్పిన మాట, ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఈయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినిపిస్తూనే ఉంటుంది. ఇందాకే నాకు చెప్తున్నారు మన వాళ్ళు కూడా చిత్త కొట్టేశారని. సార్ మీ వర్క్ ముందు చాలా బాగుంటుంది, ఎప్పటికీ చాలా బాగుంటుంది. మీరు ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను సార్. అండ్ మా అనురాగ్ అన్న వెళ్ళిపోయినట్టున్నాడు. వెరీ మ్యాజికల్ వాయిస్ అండి. అనురాగ్ కులకర్ణి అన్న అని పిలుస్తాను. అతని పాట ఎప్పుడు చాలా స్వీట్గా ఉంటుంది. అలాగే సురేందర్ గారికి సార్ మీరు రాసిన లిరిక్స్ ఇక్కడ దగ్గరుండి వినడం చాలా సంతోషంగా అనిపించింది. అలాగే చైతు అన్న అంటే నాకు ముందు చూసినప్పుడు కొంచెం ట్రైలర్ చూసినప్పుడు ఏంటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అది ఇది అనుకున్నాను. తర్వాత క్యారెక్టర్ గురించి చెప్పారు. మళ్ళీ చెప్తున్నానండి, ఈ సినిమా అయిపోయిన తర్వాత చైతు అన్న గురించి చాలా అంటే చాలా గట్టిగా మాట్లాడుకుంటారు. మీరు నన్ను నమ్మండి, ఇది రిలీజ్ అయిన తర్వాత మీరు ఏంట్రా ఇంత మంచి పర్ఫార్మరా, ఇంత బాగా చేశాడేంటి, ఇలా చేయొచ్చా అని ఎలా చేశాడంటే అన్న ఐఎమ్ వెయిటింగ్ టు సీ యువర్ పర్ఫార్మెన్స్ అన్న. థ్యాంక్ యూ అన్న.